24 గంటలు 18 గంటలు చదివితే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారు. ఓకే. అసలు అది చాలా తప్పు. ఓకే. ఒకటి అది దట్ నీడ్స్ టు బి బ్రోకెన్. అండ్ ఆల్సో ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, యూపీఎస్సీ రాయాలి, సివిల్స్ రాయాలి అనుకుంటే, సివిల్స్ ర్యాంకర్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అని చెప్పేసి ఆ పర్సెప్షన్ ఉంటుంది. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్? అది కరెక్టే, అండ్ యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఓకే. బట్ దానికి కూడా ఒక డెఫినేషన్ అనేటువంటి డిఫైన్డ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ సిలబస్ని మీరు అంటే యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమినరీ స్టేజ్లో, మెయిన్ స్టేజ్లో అది అవసరం లేదు. అండ్ ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో వాళ్ళు అనుకున్నదే ఆన్సర్, అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి అని క్వశ్చన్ ఇవ్వచ్చు. సో అందుకని ఎనీథింగ్ అండర్ ద సన్ కెన్ బి గివెన్. మెయిన్స్లో ఏంటంటే సిలబస్ డిఫైన్ చేస్తారు, దాన్నే ఇస్తారు, అప్పుడు మనం అనుకున్నదే ఆన్సర్, మనం రాసిందే ఆన్సర్. అండ్ ఇంటర్వ్యూలో మనం చెప్పిందే ఆన్సర్. సో దెర్ ఈస్ నో రైట్ అండ్ రాంగ్ ఇంటర్వ్యూలో. సో ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్సెప్షన్ అండ్ హౌ ఎఫిషియెంట్లీ యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే. అండ్ ఆల్సో వాట్స్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ అడ్వైస్ ఆస్పిరెంట్స్ కీప్ హియరింగ్? ఎక్కువ టైం చదువు అనేటువంటి, యా అదొకటి. ఇంకొకటి ఏంటంటే అసలు సోషల్ లైఫ్ని తీసి పక్కన పడేసేయి అనేటువంటిది కూడా ఇంకొకటి. సో ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఆల్సో మిస్గైడెడ్ విత్ దట్ అడ్వైస్. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఈ ఇయర్ ర్యాంక్స్లో 11th ర్యాంక్ వచ్చిన అమ్మాయి స్టేటెడ్ దట్ అసలు ఫోనే యూస్ చేయలేదు నేను అని చెప్పేసి. దట్స్ వెరీ గుడ్ అడ్వైస్ యాక్చువల్లీ. ఐ వాస్ అబౌట్ టు టెల్. ఫోన్ నాకు ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు, ఫార్మేటివ్ ఇయర్స్లో నా దగ్గర ఫోన్ లేదు. ఓకే. స్టార్టింగ్ కీప్యాడ్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ కూడా సైలెంట్లో పడేసి ఎక్కడో మన బుక్స్లో మధ్యలో ఎక్కడో పడేసేది. మా నాయనమ్మ అవసరం అయితే నాకు 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసి ఎప్పుడో ఒకసారి ఎత్తుతా, రోజులో 2 రోజులకు ఒకసారి చూస్తా ఏమొచ్చినాయి అని. ఆమె ఫోన్ చేసిండు, అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏడుస్తా, నేనున్నాను అనుకున్నావా, చచ్చిపోయాను అనుకున్నావా అంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ కిల్లర్ మిషన్ నా ఉద్దేశంలో. ఇట్ కిల్స్ యువర్ టైమ్, ఎనర్జీ, యువర్ కాగ్నిషన్, యువర్ క్రియేటివిటీ, యువర్ ఎఫిషియన్సీ, యువర్ రిటెన్షన్ కెపాసిటీ అండ్ యువర్ డోపమైన్ రిసెప్టార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కిల్స్. సో తర్వాత నాకు అన్ఫార్చునేట్గా నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఒక మొబైల్, యోగి అని. సో తను గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఏమైందంటే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ర్యాపిడో, ఇవి జర్నీస్ అండ్ కొన్ని టికెట్ బుక్ చేసుకోవడాలు, సో ఫుడ్ ఆర్డర్స్, పేమెంట్స్, అందుకే నేను మొబైల్ని నెసెసరీ ఈవిల్ అంటున్నా. సో నెసెసరీ ఈవిల్, దాన్ని ఆ ఈవిల్ని కట్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకి మన దగ్గర రాక్షసుడు ఉంటే సీసాలో పెట్టి బంధిస్తాం కదా, సో అలా ఈ సివిల్స్ ప్రిపరేషన్ అంటే లాస్ట్ ఇయర్ అటెంప్ట్, అంత ముందు ఇయర్ అటెంప్ట్, నాకు ఎగ్జామ్స్ నియర్ అయ్యే ముందు ఒక 2 months ముందు దాన్ని లాకర్లో పెట్టేస్తాం. సో కీప్యాడ్ ఫోన్ ఒకటి తీసుకొని దానిలో సిమ్ వేసుకుంటా. దట్స్ వెరీ జెన్యూన్ అడ్వైస్ దట్ ఐ వాంట్ టు గివ్ టు ద ఆస్పిరెంట్. ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ద సివిల్ సర్వీస్, యూ డంప్ యువర్ స్మార్ట్ ఫోన్ అంతే. హ్యావ్ ల్యాప్టాప్ అండ్ దాని నుంచి నేర్చుకోండి. ఎంత ఐరనీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. టైం వేస్ట్ చేయకూడదు అనేటువంటి రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. సో దట్ ఇస్ ద ఐరనీ ఆఫ్. కొంతమంది దానికి ఇచ్చే రీజనింగ్ ఏంటంటే దాంట్లో కూడా అప్డేట్స్ వస్తాయి కదా, అప్డేట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ అనదర్ ఆర్గ్యుమెంట్. అయితే మీకు మొబైల్ ఉన్నటువంటి దానివల్ల మీకు అప్డేట్స్, లెర్నింగ్ ఉంటుంది. అది ఆ లెర్నింగ్ అనేటువంటి 10 to 15% ఉందనుకోండి, దానివల్ల ఈ డిస్ట్రాక్షన్ 85%. సో దట్ ఈస్ వై ఐఎమ్ అడ్వైజింగ్ నాట్ టు హ్యావ్ మొబైల్ ఫోన్, యూ జస్ట్ అడాప్ట్ ల్యాప్టాప్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ వన్ పర్సనల్ హ్యాబిట్ దట్ యూ థింక్ గేవ్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్? మీకు సెల్ఫ్గా నాకు ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకోవాలి, అండ్ ఐ విల్ ఇన్వెస్ట్ అనదర్ మైల్ అనమాట. సో ఒక మెటీరియల్ దగ్గర ఉందనుకోండి, సో వాళ్ళు ఆ మెటీరియల్ని లిమిటెడ్గా చేసుకుంటూ చేయటం జరుగుతుంది. నేనేం చేస్తాను అంటే మెటీరియల్ని ఉంచుకుంటా, అది బేస్ మెటీరియల్, దానికి కొంచెం వాల్యూ అడిషన్స్ అనేటువంటివి చేస్తాను. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే గట్ ఫీలింగ్. ప్రిలిమ్స్లో గట్ ఫీలింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే షివర్ అవుతుంటారు. బట్ నేను కంఫర్టబుల్గా గట్ ఫీలింగ్ తోటి నా ఇంట్యూషన్ని ఫాలో అయిపోతాను. సో ఆ గట్ ఫీలింగ్ వల్ల నాకు ప్రిలిమ్స్లో ఎవ్రీ టైం 100 marks పైన వస్తాయి. నైస్. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ జస్ట్ 6 months టు ప్రిపేర్ ఫ్రమ్ స్క్రాచ్, హౌ వుడ్ యూ అప్రోచ్ ఇట్ డిఫరెంట్లీ? 6 months ఒకటి నాకు ఈ ఎగ్జామ్ డిమాండ్ తెలిస్తే ఒక విధంగా అప్రోచ్ అవుతా, డిమాండ్ తెలియనప్పుడు ఒక విధంగా అప్రోచ్ అవుతా. బట్ ఇన్ఫ్యాక్ట్ టు టెల్ యూ ఫ్రాంక్లీ 6 monthsలో అయితే ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. బట్ సిన్స్ యూ ఆస్క్డ్ ద హైపోథెటికల్ క్వశ్చన్ అండ్ ప్రీసింగ్ ద ఇఫ్ క్వశ్చన్, సో ఐ విల్ ఆన్సర్. ఒకటి ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థమైంది అనుకోండి, యూ టేక్ బేసిక్ నోట్స్, బేసిక్ ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్, యూ మేక్ ప్రాపర్ షార్ట్ నోట్స్. ఈ 6 monthsలో చేయగలుగుతారు దాన్ని. ఎక్కువ టైము అదే మాన్స్టర్ వర్క్గా చేస్తూ పోతే, అలా చేయడం వల్ల మీకు నోట్స్ ప్రిపేర్ అవుతుంది అండ్ రాయటం వల్ల 100 times రివిజన్ చేసినట్టు అవుతుంది. దెన్ యూ కెన్ గో ఫర్ ఎగ్జామ్ డైరెక్ట్లీ.
సో మోస్ట్లీ క్లియర్ అవుతుంది ప్రిలిమినరీ. ఓకే యా, తర్వాత మెయిన్స్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఓకే అది నెక్స్ట్ అటెంప్ట్. దట్ ఈస్ ఓకే. అండ్ ఆల్సో యూపీఎస్సీ సిలబస్లో కూడా మల్టిపుల్ చేంజెస్ జరిగాయి. అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా చాలాసార్లు చేంజెస్ అవ్వాలి అని చెప్పేసి, ఒకసారి సీసాట్ ఉంచాలి అని, సీసాట్ తీసేస్తారు అని కూడా వచ్చింది. అండ్ ఆల్సో ఆప్షనల్ సబ్జెక్ట్లో కూడా దాని గురించి చేంజెస్ అవుతాయి కదా. సో ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ మీరు ఎలాంటి చేంజ్ ఏదైనా చేయాలి అనుకుంటే వాట్ వుడ్ ఇట్ బి? యా, గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ. సో నేనేం చేస్తానంటే చేంజెస్ అనేటువంటి తీసుకొస్తే ప్రిలిమినరీని 100 క్వశ్చన్స్కి కాకుండా 300 క్వశ్చన్స్కి పెడతాను. అమ్మా 300 ఇంకా క్వశ్చన్స్కి. పెంచేస్తారా మీరు? యా, దానివల్ల ఏమవుతుంది, జస్ట్ ఒక 100 క్వశ్చన్స్ ఎక్కడి నుంచో ర్యాండమ్గా తీసి మీరు ఒక పిల్లవాడి నాలెడ్జ్ స్పెక్ట్రాన్ని మీరు మెజర్ చేయడం కరెక్ట్ వే కాదు నా ఉద్దేశంలో. 300 క్వశ్చన్స్ ఇస్తే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ తెలియకపోయినా ఇంకొక క్వశ్చన్ తెలుస్తుంది. అండ్ ప్రాపర్గా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ స్పెక్ట్రంలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 100 క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక 15 క్వశ్చన్స్ తోటి మీరు ఎంటైర్ నాలెడ్జ్ని జడ్జ్ చేయలేరు. ఒకటి దానివల్ల చాలామంది కట్ ఆఫ్లో హాఫ్ మార్క్ 1 మార్క్తో పోతూ ఉంటారు. ఒకటి దాని తర్వాత మెయిన్స్లోకి వస్తే ఆప్షనల్ తీసేస్తాను. సో దట్ ఈస్ గివింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్. దాంతోపాటు నేను ఏం చేస్తానంటే ఆప్షనల్ తీసేసి ఇంకో 2 జనరల్ స్టడీస్ పేపర్స్ని వాటి బదులు ఇంట్రడ్యూస్ చేస్తాను. వేరే ఏదైనా సబ్జెక్ట్? యా, వేరే ఏదైనా సబ్జెక్ట్ అంటే ఒకటి ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో బికాస్ దీస్ డేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐ బిలీవ్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చాలా అవేర్నెస్ ఉండాలి అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నాకున్నటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే ఫ్యూచర్లో మనిషి మరణాన్ని జయిస్తాడని ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మన కాగ్నిటివ్, ఇప్పుడు ఎలాన్ మస్క్ న్యూరల్ నెట్వర్క్ దానికి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ చిప్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు యూ జస్ట్ ఇమాజిన్ దట్ ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం అంటే మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి. అండ్ దట్ ఈస్ గివింగ్ ద వోకల్ ఎక్స్ప్రెషన్స్, అంటే మాట్లాడే వాయిస్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ హ్యూమన్ లైక్ థింకింగ్ అనేటువంటి దాని కెపాసిటీకి రీచ్ అవుతుంది నియర్ ఫ్యూచర్. దాన్ని ఇప్పుడు ఏఐ అంటున్నారు, తర్వాత ఫ్యూచర్లో దాన్ని ఏజీఐ అంటారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఒక చిప్ నా బ్రెయిన్లో పెట్టి నాకున్నటువంటి కాగ్నేటివ్ ఎబిలిటీస్, నాకున్నటువంటి మెమరీస్, సో నా బ్రెయిన్ ఇప్పటి వరకు అక్వైర్ చేసినటువంటి లాజిక్స్, రీజనింగ్స్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని ఎగ్జాక్ట్గా ఒక చిప్లోకి కాపీ చేయగలిగారు అనుకోండి. కాపీ చేయగలిగినప్పుడు ఆల్రెడీ కంప్యూటర్స్ అనేటువంటి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని ప్రాసెస్ చేసే స్టేజ్కి రీచ్ అవుతున్నాయి కదా. సో అప్పుడు మన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా కంప్యూటర్స్ ఆ చిప్ని బేస్ చేసుకొని ప్రాసెస్ చేయగలుగుతాయి. అది చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నేను వాటికి కనుక వోకల్ ఎక్స్ప్రెషన్, నా బ్రెయిన్ ఇచ్చేటువంటి న్యూరల్ సిగ్నల్స్ని వోకల్ ఎక్స్ప్రెషన్స్లోకి మార్చాను అనుకోండి, సేమ్గా ఆ కంప్యూటర్ అనేటువంటిది నా న్యూరల్ నెట్వర్క్ బేస్ చేసుకొని నా మెంటల్ క్యాలిబర్ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా నన్ను రెప్లికేట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ కంప్యూటర్ హ్యావింగ్ ద నేమ్ ఆఫ్ ఉదయ్. సో దాన్ని అటువంటి కంప్యూటర్ని గ్రాడ్యువల్గా సైజ్ తగ్గించేసి ఒక హ్యూమనాయిడ్ రోబోట్లో కనుక ఇన్వెస్ట్ చేసి సిమిలర్గా నాలాంటి రూపాన్ని కనుక ఇచ్చారనుకోండి, దెన్ ఐఎమ్ ఇన్విన్సిబుల్, ఇంకా సో ఇమ్మోర్టల్. ఇంకా అలా అయ్యేటువంటి స్టేజ్ అనేటువంటిది నియర్ ఫ్యూచర్లో జరుగుతుందని నా అభిప్రాయం. మీరు చెప్పిన ప్రాసెస్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేలా ఉంది. ఓకే, అండ్ ఆల్సో మీరు చెప్పినట్టుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, నెగిటివ్ మార్కింగ్ పెడతారా లేదా? ఖచ్చితంగా పెడతాను అండి, నెగిటివ్ మార్కింగ్ పెడతాను. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్, అండ్ ఎకానమీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక పేపర్ పెట్టాలి. తర్వాత ఎకానమీ, ఎంటైర్లీ ఎకానమీ ఒక పేపర్ పెట్టాలి. అండ్ ఐఆర్ అనే దానికి ఒక పేపర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. సో సిన్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఆల్సో రిక్రూటెడ్ త్రూ దిస్ ప్రాసెస్ ఓన్లీ కదా. సో అందువలన ఒక ఐఆర్ పేపరు అండ్ ఒక ఎకానమీ అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీని అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఉంచి ఒక ఎక్స్ట్రా 2 పేపర్స్ని యాడ్ చేస్తాను. సో ది ఎంటైర్ అప్పుడు ఈక్వల్ బ్రియం అనేటువంటిది మెయింటైన్ చేయగలుగుతాం. వాట్స్ అ ఫెయిల్యూర్ ఆర్ లో పాయింట్ ఇన్ యువర్ లైఫ్ దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ యూ ఇన్ ద ఎగ్జామ్? సో మా నాన్నగారు చనిపోవటం, చనిపోయేటప్పుడు నాకు చెప్పినటువంటి ఒక మాట, ఇది ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయడానికి నాకు బాగా ఇదైంది. సో పొన్నూరు అంటే నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో మా నాన్నగారు నా చేతుల్లోనే చనిపోవడం జరిగింది. అది చనిపోయేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు, సో నువ్వు ఏదైనా చేస్తావని నాకు కాన్ఫిడెన్స్ ఉందరా, కానీ చిన్నోడు అలా చేయడు, వాడు మాత్రం జాగ్రత్త అని చెప్పాను. అలా చెప్పినప్పుడు నాకు అదే మాట పదే ఎప్పుడైనా నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తానా లేదా, లేకపోతే ఏంది దీని పరిస్థితి అన్నప్పుడు ఆయన అన్నమాట నాకు మైండ్లోకి వస్తుంది. సో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ రా అన్నాయి. అది అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఆయనే డైరెక్ట్ నా ఎదురు వచ్చి అన్నారేమో అన్నంత ఎట్లా అనిపిస్తుంది అనమాట.
సో అది అదైతే ఆ లోయెస్ట్ పాయింట్. సో యాక్చువల్లీ మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏడవలేదు. ప్లస్ మా అమ్మగారు కూడా నా ముందే చనిపోయారు. సో అంటే బేసిక్గా నేను దురదృష్టం. ఓకే. సో మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను ఏడవలేదు. ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే మరణం అంటే ఏంటిది, డెత్ అంటే ఏంటిది అనేది తెలియదు. ఆమె పెస్టిసైడ్ కన్జంప్షన్ అంటే తాగారు, ఇట్లా కడుపు ఇట్లా పట్టుకొని స్టమక్ దగ్గర పడిపోయారు అలా. అంటే ఏమవుతుంది అనేటువంటి నాకు తెలియదు. అంటే అంత టెండర్ ఏజ్ అనేటువంటి మరణం అనేటువంటి. తర్వాత నేను మా నాన్నగారు చనిపోయే టైంకి కాలేజీలో చాలా బాగా చాలా బుక్స్ చదువున్నాను. తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాను. అంటే హ్యావ్ సీన్ ద వర్స్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. అంటే పూరీలు ఉండేది మాకు. సో మా నాన్నగారు లారీ డ్రైవర్గా చేసేటువంటి వాళ్ళు, మా నాయనమ్మ కూరగాయలు అమ్మేవారు. సో అటువంటి అన్ని స్ట్రగుల్స్ పడి ఓకే మరణం అనేటువంటి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అలా మా అమ్మగారు చనిపోయినప్పుడు ఏడవలేదు, కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడవలేదు. కానీ తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా గుర్తొస్తారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా మా అమ్మగారు మా నాన్నగారు ఉంటే మాత్రం నేను 21, 22 ఇయర్స్కే సివిల్స్ కొట్టేవాడిని. అది మాత్రం డ్యామ్ షూర్. ఎందుకంటే వాళ్ళు ఉంటే నేను కానిస్టేబుల్గా చేసేవాడిని కాదు. వాళ్ళుంటే నేను సివిల్స్ సీక్రెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన పని ఉండేది కాదు. సో వాళ్ళుంటే ఖచ్చితంగా నన్ను మానిటర్ చేసేవాళ్ళు. సో ఇలా జరిగేది అనమాట. ఖచ్చితంగా వాళ్ళు ఆ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా 21, 22 ఇయర్స్కి క్రాక్ చేసేవాడిని. అలా మా నాన్నగారు ఆ వర్స్ట్ ఫేజ్ చూశాను, ఇంకేంటి చూడాల్సింది. సో అలా నాకు అనిపించింది అనమాట. సో ఆ లో పాయింట్ అనేటువంటిది నేను సివిల్స్లో రెసిలియన్స్ మెయింటైన్ చేయడం కోసం, ఇంకెటువంటి ఫెయిల్యూర్ అయినా ఎంత మెంటల్ షార్ట్ మీకు ఎంతకు ముందు చెప్పాను, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ డూ ప్రిపేర్ ఫర్ మెంటల్ బ్రేక్ డౌన్ అండ్ డూ ప్రిపేర్ ఫర్ హ్యూమిలియేషన్. హిట్ టీవీ యాప్